దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎలక్షన్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎన్నికలు ప్రాతినిధ్యము. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఈ లెసన్ ఉంటుంది సివిక్స్ వాళ్ళకి. అయితే ఇందులోంచి 5 మార్క్స్ ఉన్నాయి ఇంపార్టెంట్, అలాగే 2 మార్క్స్ కూడా ఇంపార్టెంట్ ఉన్నాయి. 2 మార్క్స్ ప్రత్యేకించి ఒక్కొక్క రోజు చెప్తాను. ఈ 5 మార్క్స్ చెప్పేసుకుందాం ఈరోజు. 5 మార్క్స్ అంటే ఇక్కడ ఎన్ని రకాలుగా అంటే ఇప్పుడు 70% ఎలా అడుగుతాడంటే కాంపోజిషన్ అండ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఎన్నికల అధికారి యొక్క అధికారాలు, విధులు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎన్నికల నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి 70% అడుగుతాడు. మిగతా 30% ఏమని అడుగుతాడంటే టైప్స్ ఆఫ్ ఎలక్షన్స్ అంటే ఎన్నికల రకాలు అడుగుతాడు. ఒక్కొక్కసారి ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్స్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అని అడుగుతాడు. ఒక్కొక్కసారి పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఆఫ్ ఇండియా అని అడుగుతాడు. అంటే భారతదేశంలో రాజకీయ వ్యవస్థ ఈ విధంగా ఉంటుందని అడుగుతాడు. అంటే 30% ఈ రకంగా అడుగుతారు, 70% ఏమో ఆ రకంగా అడుగుతారు. కాబట్టి ఎలాగ అడుగుతారు అనేది ఖచ్చితంగా మనం అంటే ఎక్కువగా 70% పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడుగుతారు. ఒకరి ఇన్ కేస్ ఇంకొక రకంగా ఇందుకు పై విధంగా చెప్పినట్టు అడిగినప్పటికి కూడా ఏమీ ఫియర్ లేకుండా ఈజీగా పిల్లలు రాసేలాగా. ఎందుకంటే ఇన్ని రకాల క్వశ్చన్ చదవాలంటే చాలా కష్టం 5 మార్క్స్ ఒకే లెసన్లోంచి. కాబట్టి ఎలా అడిగినా కూడా ఈజీగా రాసేసేలాగా పిల్లలకి నేను మొత్తం ఆల్ ఇన్ వన్ ఒకే క్వశ్చన్లో మొత్తం అంతా కూడా వచ్చేలాగా నేను చాలా ఈజీగా చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. అయితే ముందు మనకి ఎలక్షన్స్ అంటే ఏదో తెలియాలి. వాట్ ఈజ్ ఎలక్షన్స్? ఎలక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పొలిటికల్ సిస్టమ్. ఎలక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ఏ మోడర్న్ డెమోక్రటిక్ స్టేట్స్ ఆర్ కంట్రీస్. Modern democratic states have representative governments. అంటే మన భారతదేశంలో ఎన్నికలు అనేవి చాలా ప్రముఖ పాత్ర ఇంపార్టెంట్ అయిన రోలు పోషిస్తున్నాయి. చాలా అవసరం కూడా మనకి. అలాగే చాలా ఇంపార్టెంట్గా మనకి ఎలక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అయితే మనకి ప్రాతినిధ్య ప్రభుత్వాలు అనేవి మనకి ఉన్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగుతుంది. అలాగే ప్రాతినిధ్య ప్రభుత్వం అనేది మనకి నేరుగా అమల్లో ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజలు తమ ప్రతినిధిని ఎన్నుకోవడంలో ఇది మనకి ఎన్నికలు అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాగా మనకి కొనసాగుతూ వస్తుంది. అలాగే మోడర్న్ డెమోక్రటిక్ స్టేట్స్ హ్యావ్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. పీపుల్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గవర్నమెంట్ త్రూ దేర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. అంటే మనకి ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా తమ ఎన్నికల్లో ఎవరైతే పరిపాలించడం బాగుంటుందో, తన నాయకుడు ఎవరైతే బాగా చేయగలరో, అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే బాగా చేస్తారో నాయకుడిని ఎన్నుకోవడం జరుగుతుంది ప్రజలు ప్రత్యక్షంగా. అంటే ఎంపీలు ఎన్నుకుంటారు లోక్సభ నుంచి, అలాగే మనకి విధాన శాసనసభల నుంచి ఎమ్మెల్యేస్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఇది ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు కదా, మనకి పరోక్షంగా మళ్ళీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ రాష్ట్రపతిని వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది పరోక్షమైన పద్ధతిలో. ఇవి మనకి 2 రకాలు ఉన్నాయి. మనకి ఎలక్షన్స్ రకాలు ఎన్ని ఉన్నాయంటే 2 రకాలు. ఒకటి ప్రత్యక్షమైన పద్ధతి, 2 పరోక్షమైన పద్ధతి. ఒకటి డైరెక్ట్, ఇంకొకటి ఇండైరెక్ట్. డైరెక్ట్గా ఏంటి, మన ప్రజలు తమ ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తారో వాళ్ళని ఎన్నుకుంటారు. మేమందరం ఎన్నుకుంటాం. మళ్ళీ ఆ ఎన్నుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎంపీలు, ఎమ్మెల్యేని వాళ్ళు మళ్ళీ రాష్ట్రపతి వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యక్షమైన పద్ధతి ఉంది, పరోక్షమైన పద్ధతి ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్నికల రకాలు ఎలా ఉంటాయి, మొత్తం అసలు ఎన్నికలు అంటే ఈ విధంగా ఉంటుంది. అసలు ఫస్ట్ ఏంటి మనం చెప్పుకుందాం అంటే ఎన్నికల వ్యవస్థ చెప్పుకుందాం. భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ అంటే ఎలక్షన్స్ సిస్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి భారతదేశంలో అంటే, భారతదేశం మన ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పచ్చు. భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పచ్చు. అంటే ఇక్కడ ఎన్నికల నిర్వహణ కానీ, రెస్పాన్సిబిలిటీ కానీ అంతా ఎవరు తీసుకుంటారు? ఎన్నికల సంఘం తీసుకుంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఈసీఐ అంటారు. ఈసీ అంటే ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సిఈఐ అంటే చీఫ్ ఎలక్షన్స్ ఆఫ్ ఇండియా. సిఈఐ అంటే. సిఈసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఈ రకంగా మనకి
పేర్లు అనేవి ఉంటాయి. అయితే మొత్తం అంతా కూడా ఈ ఎలక్షన్ కమిషన్ అనేది చూసుకుంటుంది. ఎలక్షన్ ఎప్పుడు నిర్వహించాలి, ఎలాగా వాటి పరిశీలన కానీ అంతా కూడా మొత్తం అంతా కూడా ఎన్నికల సంఘమే చూసుకుంటుంది. అయితే మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రభుత్వము. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ద్విసభా విధానం ఉంటుంది. అంటే లోక్‌సభ అలాగే రాజ్యసభ. లోక్‌సభ ప్లస్ రాజ్యసభ ఈజ్ ఈక్వల్ టు పార్లమెంట్. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం. అంటే ద్విసభా విధానం అమల్లో ఉంటుంది. అలాగే డ్యూయల్ గవర్నమెంట్స్ మనకి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము 2 ప్రభుత్వాలు మనకి ఉంటాయి. అలాగే మనకి ఎలక్షన్స్ సిస్టమ్స్‌లో ఇంకేముంటాయంటే వయోజన ఓటు హక్కు. అంటే వయోజన ఓటు హక్కు అంటే కుల, మత, వర్గ భేదము, తెగ, సంస్కృతి కానీ ఏమి లింగ విచక్షణ భేదం కూడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి 18 ఇయర్స్ నిండిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించవలసిందే. తర్వాత మనం ఎన్నికల రకాలు చెప్పుకున్నాం. ఎన్నికల రకాలు ఏంటంటే ప్రత్యక్ష ఎన్నికలు, పరోక్షమైన ఎన్నికలు. ప్రత్యక్షమైన ఎన్నికలు ఏముంటాయి? మనం ప్రతినిధిని ఎన్నుకుంటాం. అంటే మనకి ఎమ్మెల్యేని ఎన్నుకుంటాము, విధానసభల నుంచి శాసనసభ నుంచి ఎమ్మెల్యేస్ని ఎన్నుకుంటాము, అలాగే లోక్సభ నుంచి మనం ఎంపీలను ఎన్నుకుంటాము. ఇది ప్రత్యక్షమైన పద్ధతి. పరోక్షమైన పద్ధతి అంటే ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు మళ్ళీ రాష్ట్రపతిని వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది పరోక్షమైన పద్ధతి. ఈ రకంగా మనకు ఎన్నికల రకాలు అనేవి ఉంటాయి. ఇది పొలిటికల్ సిస్టమ్ అనేది. నెక్స్ట్ పొలిటికల్ ప్రాసెస్ అంటే ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అంటే ఓటర్ల జాబితా. ఓటర్ల జాబితా అంటే చూడండి మనకి ఇంటింటికి కూడా మనకి సర్వే చేస్తారు. అంటే ఎంతమంది ఉన్నారు, ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఓటర్లు ఎంతమంది ఉన్నారు అని మీకు అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఇంటింటికి వెళ్ళి అంటే మనకి ఎలక్షన్ దగ్గరికి వచ్చాక మరొకసారి తిరుగుతూనే ఉంటారు. అంటే ఎవరైనా ఎక్కడికైనా ఉద్యోగరీత్యా వలస వెళ్ళారా, ఎక్కడికైనా ఈ గ్రామాన్ని వదిలి ఎక్కడికైనా వలస వెళ్ళారా, లేదంటే శాశ్వతంగా వెళ్ళారా, లేదంటే ఏమన్నా శాశ్వతంగా మనిషి లేరా అంటే ఎక్స్పైర్ అయ్యారా, లేకపోతే ఎవరన్నా కొత్త వాళ్ళు ఎవరైనా యాడ్ అయ్యారా, లేదా పాత వాళ్ళు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళిపోయారా, లేకపోతే చనిపోయారా, ఇలా మొత్తం అంతా కూడా ఒక ఓటర్ల జాబితా అంటే లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ప్రతి ఓటర్ లిస్టు కూడా జాబితా నుండి అక్కడ లిస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఎలక్షన్స్కి కూడా కంపల్సరీగా. తర్వాత నామినేషన్లు. ఎవరైతే ఓటర్ల అభ్యర్థులు ఎవరైతే రాజకీయాల్లో పాల్గొనాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. అంటే నామినేషన్ వేయాలి. నామినేషన్ వేయడానికి దానికి సంబంధిత పత్రాలనేవి తీసుకుని వెళ్ళాలి. వెళ్ళి అక్కడ రిటర్నర్ అధికారి ఉంటారు, రిటర్న్ ఆఫీసర్, ఆయనకి సమర్పించాలి ఇవన్నీ కూడా. తర్వాత సమర్పించిన తర్వాత మళ్ళీ రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే అవన్నీ కూడా పరిశీలించి కరెక్ట్గా ఉన్నాయి లేదా, అంటే వీళ్ళు రాజకీయాల్లో పాల్గొనడానికి అర్హులా కాదా, అంటే వీళ్ళు ఇచ్చినవన్నీ కూడా కరెక్టా కాదా అని చెప్పేసి అంతా కూడా చాలా పరిశీలించి మళ్ళీ తుది ఓటర్ల జాబితా తయారు చేయడం జరుగుతుంది. అంతా కూడా ఎవరు ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియానే చేస్తుంది. తర్వాత ప్రచారం చేస్తుంది. నామినేషన్ అయిపోయిన తర్వాత ప్రచారం చేసుకుంటారు. అంటే వాళ్ళ రాజకీయ అజెండాలో ఏమేమి ఏర్పరచుకుంటున్నారో, అలాగే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో, వాళ్ళ పార్టీ గుర్తులు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఇంటికి తిరిగి ప్రచారం చేసుకుంటారు. ఊరు గ్రామం తిరిగి కూడా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అయితే పోలింగ్ ఓటర్లు మనకి ఎలక్షన్స్ పోలింగ్ బూత్ దగ్గర ఎవరైతే ఓటర్లు వచ్చి ఓటు వేయడం జరుగుతుందో ఆ ఓటర్లు అందరి పేర్లు కూడా కంపల్సరీగా నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఎన్ని ఓట్లు పోలైనవి, ఎన్ని ఓట్లు వచ్చాయని చెప్పేసి దాని విధంగా ఏ నియోజకవర్గానికి ఎన్ని మనకు ఓట్లు వేయడం జరిగింది, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఓటర్ల జాబితాలో మనం తయారు చేసిన ఓటర్ల లిస్టులో ఎంతమంది ఉన్నారు, కానీ ఆ లిస్టులోంచి ఎంతమంది ఓటింగ్ వేసారు ఇదంతా కూడా కౌంటింగ్ అనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి ప్రత్యేకించి ఆ రోజు ఓటర్ పోలింగ్ రోజున కంపల్సరీగా వాళ్ళ సిగ్నేచర్ చేయించుకోవడం జరుగుతుంది. వాళ్ళ పేరు నమోదు కూడా సిస్టంలో కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ఓట్ల లెక్కింపు ఫలితాలు అంటే మనకి ఏంటంటే మనకి పొలిటికల్ సిస్టంలోను ఎఫ్పిటిపి అంటే ఫస్ట్ ఫాస్ట్ ద పోస్ట్. అంటే ఎప్పుడైతే మనకి ఎన్నికల ప్రక్రియ పూర్తయిందో ఎలక్షన్స్ అనేవి మనకి ఓటింగ్ అనేది పూర్తయిన వెంటనే మనకి ఏం చేస్తారంటే ఫాస్ట్గా ఓట్లు లెక్కింపు చేసేస్తారు. అలాగే ఆ లిస్టులోంచి ఎవరైతే అభ్యర్థి అత్యధిక ఓట్లతో గెలిచారో ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్. ఫస్ట్ ఎవరైతే అభ్యర్థిగా గెలిచారో వాళ్ళు మనకి
చెప్పడం జరుగుతుంది. కాబట్టే మనకి ఎఫ్‌పిటిపి అని చెప్పేసి మనకి ఈ విధానాన్ని అనుసరిస్తుంది. నెక్స్ట్ నిర్మాణం. నిర్మాణం ఏ విధంగా నిర్మాణం అనేది ఏ విధంగా జరిగింది అసలు మనకి? మనకి ఈ ఎలక్షన్స్ నిర్మాణం అనేది ఏ విధంగా జరిగిందంటే, మనకి 1950లో జాన్వరి 26న మనకి కాన్స్టిట్యూషన్ వచ్చింది. కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత 1951 నుండి 1952 వరకు మధ్యలో మనకి సార్వత్రిక ఎన్నికలనేవి జరిగినాయి ఫస్ట్ కన్నా. అంటే ఫస్ట్ మరి 1951లో జరిగినాయి అంటున్నారు మేడం, మరి అంతకుముందు ఎలక్షన్ జరగలేదా అంటే జరిగినాయి. కాకపోతే ఎప్పుడు మనకి బ్రిటిష్ కాలంలో జరిగినాయి. కాకపోతే అక్కడ అందరికీ ఓటు అనేది ఉండేది కాదు. ఓటు హక్కు ఎవరికి ఉండేదంటే బాగా విద్య నేర్చిన వాళ్ళకి కానీ, అంటే బాగా చదువుకున్న వారికి కానీ, లేకపోతే బాగా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే సకాలంలో పన్నులు అది కూడా ట్యాక్స్ దీన్ని కట్టేవారికి కానీ, ఇలాంటి వాళ్ళకి కొంచెం కొంతమందికి మాత్రమే, అంటే పరిమితంగా మాత్రమే ఓట్లు అనేవి ఉండేవి. ఓటు హక్కు అనేది ఉండేది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అనేది ఉండేది కాదు. కానీ మనకి 1951, 1952 మధ్యలో మనకి సార్వత్రిక ఎన్నికలు జరగడంతో అక్కడి నుంచి కూడా మనకి ప్రతి ఒక్కరికి కూడా 21 సంవత్సరం నిండిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు మనకి ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి గారు ఎవరు? నెహ్రూ గారు ఉండేవారు. ఆయన మొత్తం మనకి అందరికీ కూడా ఓటు హక్కు అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి 21 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు అనేది ఇచ్చారు. తర్వాత మళ్ళీ మనకి ఆయన నెహ్రూ గారు 64 వరకు చేశారంటే, ఆయన మరణించేంత వరకు కూడా ప్రధానిగా చేశారు. తర్వాత మళ్ళీ 84 ఎలక్షన్స్లో ఎవరు వచ్చారు? రాజీవ్ గాంధీ గారు వచ్చారు. రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అంటే విదేశాల విధానాలన్నీ కూడా ఆయన చూసిన మూలంగా ప్రతి ఒక్కరికి కూడా 18 ఇయర్స్కి అక్కడ ఓటు ఉంది, మనకు కూడా ఓటు అనేది 18 ఇయర్స్కే తేవాలని చెప్పేసి 61 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. 61వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 1988లో తీసుకొచ్చారు. 1988లో తీసుకొచ్చి అక్కడ రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత 1989లో మనకు అమల్లోకి వచ్చింది. ఏంటి? 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు కుదించేశారు ఓటు హక్కు. అంటే ప్రతి ఒక్కరికి కూడా 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి ఓటు హక్కు కుదించడంలో ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, 21 సంవత్సరాలు రావడం అంటే చాలా లేట్ అవుతుంది. అంటే ప్రజల్ని రాజకీయాల్లో భాగస్వాములు చేయాలంటే చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే పూర్వంలా కాదు. ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చేసరికి యువతకి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఆలోచన నిర్ణయం చాలా తిరుగుతేటలు కూడా చాలా బాగా ఉంటున్నాయి. అంటే మనకి పరిపాలన చేసే నాయకుడు ఎలా ఉండాలి, ఎవరైతే బాగుంటారు అన్న ఆలోచన వీళ్ళకి తెలిసిపోతుంది ఇప్పుడున్న జనరేషన్లో. అంటే వీళ్ళని కూడా భాగస్వాములుగా మనం చెయ్యాలి. ఎందుకంటే చాలా ఇంటెలిజెన్సీగా ఉంటున్నారు యువత అంతా కూడా. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకి 18 సంవత్సరాలకి ఓటు హక్కు ఇవ్వాలని చెప్పేసి 61వ రాజ్యాంగ సవరణ చట్టం మనకి 1988లో తీసుకొచ్చింది. అక్కడ రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత 1989లో ప్రజానీకంగా దేశం అంతటా కూడా 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకి ఓటు హక్కును కుదించడం జరిగింది. అంటే లింగ విచక్షణ భేదం లేకుండా, తెగ, వర్గ, కులం ఏమి కూడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఓటు హక్కుని కల్పించడానికి అక్కడ అవకాశం కల్పించేలాగా చేశారు. ఎవరు? రాజీవ్ గాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉండేవారు. అయితే ఇక్కడ ఒక్కసారి మనకి 1989లో ఒక్కసారి 18 ఇయర్స్కి ఓటు హక్కు ఇవ్వడం వల్ల ఏమైందంటే చాలామందికి ఓటు హక్కు అనేది వచ్చేసింది. అంటే ఎంతమందికి అంటే ఒక 5 కోట్ల జనాభాకి వచ్చేసింది ఓటు హక్కు. 5 కోట్ల జనాభాకి ఓటు హక్కు వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యంలో అంటే రాజకీయంగా భాగస్వామ్యంగా ఉండేవారు. అందరూ కూడా చాలా చురుకుగా రాజకీయ వ్యవస్థలో ముందుకు కొనసాగేవారు. 5 కోట్ల మందికి ఓటు హక్కు వచ్చేసరికి అందరూ కూడా అసలు ఆశ్చర్యపోయేవారు. దేశం అంతటా కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా అంటే ఓటు వేయడం అనేది చాలామంది పిల్లలకి చూడండి, ఎప్పుడు 18 ఇయర్స్ ఇంటర్ పిల్లలు చూడండి, ఎప్పుడు 18 ఇయర్స్ వస్తాయో, ఎప్పుడు ఓటు వేసేయాలని చెప్పేసి చాలా కుతూహలాడుతూ ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళలో కూడా ఉత్సాహం, ఓటు వెయ్యాలి, మన నాయకుడు మనం ఎన్నుకోవాలి, మన ఓటు ద్వారా ఒక ఓటైనా ఆ ఓటు ఓడిపోకుండా ఆ ఓటు మందై ఉండాలి అని ప్రతి పిల్లల్లోనూ కూడా ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి అప్పుడు 5 కోట్ల మందికి ఓటు వచ్చేయడం వల్ల చాలా ఉత్సాహంగా వాళ్ళు ఇది యాక్టివ్ అయ్యారన్నమాట, చాలా ఉత్సాహంగా. నెక్స్ట్ మనకి ఇక్కడ నిర్మాణం ఇంకేంటి అంటే మనకి 324 నుంచి 329 వరకు కూడా మనకి కాన్స్టిట్యూషన్లో ఎన్నికల కమిషనర్ యొక్క అధికారాలు కానీ, విధులు కానీ, అలాగే మనకి ఎన్నికల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మళ్ళీ మనకి ఇంకా వయోజన ఓటు హక్కు, అదే 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకి కుదించడం ఓటు హక్కు కానీ, తర్వాత నెక్స్ట్ పొలిటికల్ వ్యవస్థ అంటే ప్రక్రియ కానీ, వ్యవస్థ కానీ, ఇదంతా కూడా ఎన్నికలకు సంబంధించినంతా కూడా 324 నుంచి 329
29 ఆర్టికల్ మధ్యలో రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. 15వ భాగంలో అంటే 15 పార్ట్‌లో మనకి 324-329లో మనకి ఎలక్షన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం అంతా కూడా అందులో ఇమిడి ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఎన్నికలనేవి మనకి భారత రాజ్యాంగ రీత్యా ఒక స్వతంత్ర సంస్థగా ఏర్పాటయింది. ఒక రాజ్యాంగబద్ధంగా ఇక్కడ ఒక సంస్థగా ఏర్పాటయింది ఈ ఎన్నికల కమిషన్. ఒక ఎన్నికల సంఘం అనేది. అంటే నిష్పక్షపాతంగా అంటే స్వేచ్ఛగా ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసే హక్కుని కూడా కల్పించడం జరిగింది. అయితే సభ్యులు అప్పుడు ఎవరుండేవారు? ఫస్ట్ మనకి 1951లో 1951, 52లో మధ్యలో మనకి సాధారణ ఎన్నికలు ఫస్ట్‌గా సార్వత్రిక ఎన్నికలు జరిగినాయని చెప్తున్నాను కదా! అప్పుడు మనకి ఏకసభ్యుని వ్యవస్థ కొనసాగేది. అంటే ఒకే ఒక ఎలక్షన్ కమిషనర్ అనేవారు ఉండేవారు. ఆయన ఒక్కరే చూసుకునేవారు. కానీ మనకి 1989లో 5,00,00,000 మందికి ఒకేసారి ఓటొచ్చేయడంతో చాలా స్ట్రెస్, చాలా పనితో కూడిన పని, చాలా భారం. అంటే ఒక్కళ్ళే చేయలేని పరిస్థితి ఆ టైంలో. కాబట్టి అప్పుడు రాష్ట్రపతి ఏం చేశారంటే, అలా కాదు ఇద్దరిని మనం నియమించాలని చెప్పేసి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ని, అలాగే ఇద్దరినేమో మామూలుగా ఎలక్షన్ కమిషనర్‌ని అంటే మొత్తం ముగ్గురిని నియమించడం జరిగింది. అప్పటిదాకా కూడా ఏకసభ్యుని వ్యవస్థగా ఉండేది. తర్వాత ముగ్గురితో వ్యవస్థ అనేది కొనసాగుతూ ఉండేది. ఎందుకంటే అక్కడ ఓట్లు వేసే సంఖ్య ఎక్కువైంది, జనాభా ఎక్కువైంది కాబట్టి అంతా కూడా ఒకళ్ళ వల్ల అవ్వదు కాబట్టి ఈ రకంగా రాష్ట్రపతి గారు ఆలోచించి ఈ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ నియామకం ఎవరు నియమిస్తారంటే వీళ్ళని అపాయింట్మెంట్ ఎవరు చేస్తారంటే రాష్ట్రపతి అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎన్నికల కమిషనర్స్‌ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినా లేకపోతే ఎలక్షన్ కమిషనర్స్‌నైనా ఎవరినైనా కానీ మనకి ప్రెసిడెంటే అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక టెన్యూర్ ఎంత ఉంటుంది అంటే 6 ఇయర్స్ ఉంటుంది టెన్యూరు, లేదంటే 65 ఇయర్స్ వచ్చేంత వరకు ఉంటుంది. అంటే రెండిట్లోనూ కూడా ఏది ఫస్ట్ వస్తే అది వాళ్ళకి వర్తిస్తుంది. అంటే వాళ్ళకి 65 ఇయర్స్ అన్నా రావాలి వాళ్ళకి, లేదంటే 6 ఇయర్స్ అన్నా అవ్వాలి. ఈ రెండిట్లోనూ కూడా ఏది ముందుగా వాళ్ళకి వచ్చేస్తుందో అది వర్తిస్తుంది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జెస్‌కి ఏవైతే ఉంటుందో అంటే అధికారాలు ఏమైతే ఉంటాయో, అలాగే క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో, టెన్యూర్ ఎలా ఉంటుందో, అధికారాలు ఏ విధంగా ఉంటాయో ప్రతీది కూడా అంటే సాలరీస్ కూడా ఏ విధంగా ఉంటాయో అన్నీ కూడా వీళ్ళకి వర్తిస్తాయి. ఎన్నికల కమిషనర్స్‌కి వర్తిస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే సుప్రీంకోర్టు అక్కడ అధికారులకి అంటే జడ్జికి ఏమైతే ఉన్నాయో అంటే అధికారాలు కానీ, శాలరీ కానీ, తర్వాత టెన్యూర్ కానీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎన్నికల కమిషనర్ కూడా వర్తిస్తుంది. ఈ రకంగా వర్తిస్తుంది. తర్వాత అంటే ఇదంతా హోదా అన్నమాట. సుప్రీంకోర్టు జడ్జెస్ హోదా, ఈ హోదాలో వీళ్ళుంటారు. అలాగే ఇక్కడ మనకి అసలు ఎన్నికల సంఘం అనేది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, రాష్ట్రపతి ఎన్నికలు, అలాగే లోక్సభ ఎన్నికలు, అలాగే విధానసభ, శాసనసభ ఎన్నికలు, తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఇవన్నీ కూడా రాజ్యసభ ఎన్నికలు, ఇవన్నీ కూడా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం అనేది ఫస్ట్ కన్నా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ విధులు ఏమున్నాయంటే ఎన్నికల కమిషనర్‌కి విధులు ఏమున్నాయంటే ఈ ఎన్నికలనేవి అంటే రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు క్రమం తప్పకుండా నిర్వహించే డ్యూటీ ఆయన మీదే ఉంది. అలాగే రాష్ట్రపతి ఆదేశాల మేరకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఓటర్ల జాబితా, ఓటర్లని ఎంతమంది ఉన్నారని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఎంతమంది ఉన్నారు, ఇంటికి ఎంతమంది ఉన్నారు, ఓటర్ లిస్టులో మొత్తం మీద గ్రామంలో ఎంతమంది వచ్చారు, ఈ ఓటర్ల జాబితా కూడా తయారు చేసి చూసే అంత బాధ్యత కూడా, పరిశీలించవలసిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. తర్వాత మనకి పార్టీల గుర్తింపు కొన్ని రాజకీయ పార్టీల్లో గుర్తింపు వచ్చిన పార్టీలని గుర్తింపు పొందిన పార్టీలు గుర్తింపు ఇవ్వడం, అలాగే కొత్త పార్టీలకి, రాజకీయ పార్టీలకి వాళ్ళ చిహ్నాలు అంటే గుర్తులు ఇవ్వడం. ఏంటంటే వాళ్ళు పార్టీలు వేసుకుంటారు, పార్టీని గుర్తు వేసుకుంటారు కదా క్యాన్వాసింగ్ చేయడానికి, ఆ గుర్తులు కూడా ఇవ్వడం. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ పైనే ఆధారపడి ఉంది. అలాగే షెడ్యూల్ ప్రకటన అంటే అక్కడ రాష్ట్రపతి, అలాగే రాష్ట్ర గవర్నరు వాళ్ళు ఏంటంటే షెడ్యూల్ ప్రకటిస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్స్ ఎప్పుడనేది నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ షెడ్యూల్ డేట్ ఎప్పుడో ఖరారు చేయడం జరుగుతుంది. మళ్ళీ డేట్ ఎప్పుడో ఖరారు చేసిన తర్వాత తర్వాత ముందు చెప్పాను కదా, వాళ్ళు దానికి సంబంధిత పత్రాలన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వడం, వాళ్ళు నామినేట్ చేయడము, తర్వాత ధరవత్సము డిపాజిట్ కట్టడము, డిపాజిట్ కట్టిన తర్వాత మళ్ళీ ఓట్లలో పోలైన ఓట్లలో ఒక 10% అయినా ఓట్లు వస్తేనే డబ్బు వస్తుంది వాళ్ళ చేతికి, లేదంటే మళ్ళీ ఆ డబ్బు చేతికి రాదు. ఈ డిపాజిట్ చేసిన సొమ్ము కూడా ఈ విధంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పవర్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఎన్నికల సమయంలో నియమావళి ప్రవర్తన,
అంటే ఎన్నికల సమయంలో ఎలా ఉండాలి? ఆహ్, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి? ఈ విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి యువత ఏ రకంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది చెప్పడం ఇదంతా కూడా ఆయన డ్యూటీ. నెక్స్ట్ తర్వాత అనర్హత వేటు అంటే అసలా ఎలక్షన్స్‌కి డబ్బు ఖర్చు పెడతారు. అంటే కొంచెం కొంచెం మొత్తం మీద గవర్నమెంట్ ఇస్తుంది. ఎంత ఖర్చు పెట్టడానికని చెప్పేసి. దానికి మించి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. అలాగే ఖర్చు పెట్టింది కూడా వాళ్ళకి జమాలెక్కలు చెప్పాలి. ఎంత ఖర్చు పెట్టింది కూడా చెప్పకపోతే ఆళ్ళు అభ్యర్థుల మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మొత్తం అబ్జర్వేషన్ ఉంటుంది. ఈ ఎన్నికల అధికారికి అబ్జర్వేషన్ ఉంటుంది. మొత్తం పోలింగ్ బూత్ అందరి దగ్గర అన్ని చోట్లకు కూడా తిరుగుతానే ఉంటారు. రిటర్నింగ్ అధికారి కూడా తిరుగుతానే ఉంటారు. అంటే ఇక్కడ ఎలా జరుగుతుంది? ఓట్ల ఎలక్షన్స్ అనేవి ఎలా జరుగుతాయి? ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా? లేదంటే ఏమన్నా ఫ్రాడ్ ఏమైనా జరుగుతుందా? ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ పరిశీలిస్తూ ఉంటారు. ఏవైనా గొడవలైనా అయినాయా సక్రమంగా ఒకవేళ ఎలక్షన్స్ జరగకపోయినా కానీ మళ్ళా రీపోలింగ్ అనేది పెట్టడానికి కూడా ఆయనకే హక్కు ఉంది. ఆయన ఆదేశాల మేరకు మళ్ళీ రీపోలింగ్ కూడా పెట్టాలి. అలాగే ఓట్లేసిన తర్వాత కూడా లెక్కింపులో కూడా ఏమన్నా తేడా ఉంటే గనక మళ్ళా రీకౌంటింగ్ కూడా ఆయన చేయించడం జరుగుతుంది. అలాగే ఎలక్షన్స్‌కి తెలుసు కదా! ఎంత పకడ్బందీగా ఉంటుంది అంటే మనకిక్కడ ఇది ఈ ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా ఒక లైన్ అనేది ఒక ఒక క్యూలో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడాని వన్ బై వన్ మాత్రమే వెళ్ళాలి లోపలికి. అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళ పేరు నమోదు చేయాలి. చాలా జాగ్రత్తగా అన్నీ కూడా వివరంగా చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఎక్కడ కూడా గొడవలు, అల్లర్లు కూడా లేకుండా చూసుకుంటారు. పోలింగ్ బూత్ దగ్గర ప్రతి చోట కూడా పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. అలాగే మెడికల్ క్యాంప్ కూడా ఉంటుంది. అలాగే వచ్చిన వాళ్ళకి అందరికి కూడా ముసలి వాళ్ళుంటారు, పిల్లలుంటారు, పసిపిల్లలతో ఉన్న వాళ్ళుంటారు. వాళ్ళందరూ కూడా పాలు సప్లై చేయడం ఉంటుంది. తర్వాత టెంటలేసి వాళ్ళకి ఎండ కానీ, వాన కానీ ఏమి కూడా వాళ్ళకి ఇబ్బంది వాట్ల వల్ల అంటే ఎండ కానీ, వర్షం కానీ అతిగా వర్షం ఏమన్నా వచ్చినా లేకపోతే ఎండ ఎక్కువగా కాసినా ఆ రెండిట్ల వల్ల కూడా ఇబ్బంది లేకుండా అక్కడ టెంట్లు వేయించడం జరుగుతుంది. అలాగే ఏమన్నా లైన్‌లో నుంచోలేక ఏమన్నా బీపీ పేషెంట్లు ఉంటారు, షుగర్ పేషెంట్లు ఉంటారు. అటు వాళ్ళు ఎవరన్నా పడిపోతే ఒకవేళ ఏమన్నా గాయాలు తగిలినా ఏదైనా సంథింగ్ అక్కడ మెడికల్ క్యాంప్ అనేది రెడీగా ఉంటుంది. అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతుంది. తెలుసు కదా! ఒకవేళ ఎవరన్నా ఓటు ఎయ్యలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి కొంచెం వెహికల్ ఫెసిలిటీ అని కూడా ఉంటుంది. తీసుకొచ్చి ఓటేసే విధంగా కూడా ఉంటుంది. ఇలాగ ఈ వ్యవస్థ అంతా కూడా భారత రాజ్యాంగబద్ధమైన అంటే రాజ్యాంగబద్ధ ప్రకారంగా ఇక్కడ ఒక ఎన్నికల సంస్థ అనేది ఒక రాజ్యాంగ సంస్థగా అంటే స్వతంత్ర సంస్థగా ఒక స్వతంత్ర రాజకీయ సంస్థగా ఈ ఎన్నికల సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిర్మాణము కానీ, తర్వాత ఎలక్షన్ కమిషనర్ యొక్క అధికారాలు కానీ, విధులు కానీ, ఎన్నికల ప్రక్రియ కానీ, ఎన్నికల వ్యవస్థ కానీ, అలాగే ఎన్నికల రకాలు కానీ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోకొచ్చేసినాయి కాబట్టి చాలా జాగ్రత్తగా సింపుల్‌గా ఎక్కువ కాకుండా 5 మార్క్స్ కంటే మీరు మ్యాటర్ ఎక్కువ రాసే అక్కర్లేదు. జాగ్రత్తగా ఒకసారి మీరు అర్థం చేసుకుంటే ఈజీగా మీకొచ్చేస్తుంది. 2 మార్క్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. ఓకే. అర్థమైంది కదమ్మా!